అండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? అదే ప్రస్తుతం చేస్తున్న వర్క్ ఏదైతుందో హైడ్రా గురించి అవన్నీ ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఓన్లీ చెరువులు అది కాకుండా నాలాలు మూసుకుపోతున్నాయి. చాలా వరకు ఎవ్రీ ఇయర్ అంటే చాలా వరకు చూస్తున్నట్టయితే మనకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్లారెడ్డివి కూడా చాలా వరకు ఉన్నాయి అలా అక్రమ కట్టడాలు. వాటిపైన కూడా ఏమైనా ఉంటదా? చర్యలు తీసుకుంటారా అని అనుకోవచ్చు. అది తీసుకోవాలా. ఇప్పుడు వాటర్ సోర్స్ కి దానికి డైరెక్ట్ వే ఇస్తేనే సిటీలో ముంపు గురి కాకుండా అందరికి సేఫ్ గా ఉంటది. చాలా ఇండ్లు, చాలా ప్రజలు చాలా నష్టపోతుంది. ఎవ్రీ ఇయర్ వరదలు వస్తున్నాయి. కానీ డ్యూ టు దిస్ ఇల్లీగల్ ఆక్యుపెన్సీ, సో దాన్ని తొలగిస్తే అన్నిటికీ బాగానే ఉంటుంది. నాలాలు, చెరువులు, పార్కులు, కొత్త లేఅవుట్లలో పార్కులు చాలా మంది దుర్మార్గంగా వాటిని అంటే తుమ్మల చెరువు కూడా కనిపించట్లేదు. తుమ్మల చెరువుని కూడా కూల్చివేశారు. దాంట్లో అక్రమ కట్టడాలు కట్టారు. ఇదంతా ఇందిరా సబితా రెడ్డిదే హస్తం ఉంది అని అంటున్నారు కదా. అదే ఈ డెబ్రిస్ కూడా మొత్తం తీసేసి చాలా క్లియర్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేసి సర్వే చేసి కరెక్ట్ రాళ్ళు అవి పాతే ఫ్యూచర్కి జనరేషన్కి మంచి ఉపయోగం ఉంటుంది. వర్క్ కూడా పూర్తి కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇదే విధంగా చూస్తున్నట్టయితే కవితకు బెయిల్ మంజూరు అయింది కదా. సో ఇలా ఇది శాశ్వతంగా బెయిల్ వచ్చేసినట్టేనా? మళ్ళీ ఈ కేసులో ఏమైనా వెళ్ళే కేసు అవకాశం ఇంకా ఉంది కదా, ఉంది అని తెలుస్తుంది మనకు న్యూస్. టెంపరీ ఇప్పుడు ఎంక్వైరీస్ ఏవైతున్నాయో ఇంపార్టెంట్ ఎంక్వైరీస్ అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకా కేసు నడుస్తుంది. అది తేలలేదు కదా, ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.